హలో అందరికీ దేశీ రుచులకు స్వాగతం. ఇవాల్టి మన రెసిపీ చికెన్ పకోడీ. సింపుల్గా ఇంట్లోనే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఫుడ్ కలర్స్ లేకుండా ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా మీకు నచ్చినంత క్వాంటిటీ చికెన్ తీసుకోవాలి. నేను 200 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ కోసం కావాల్సిన పదార్థాలు: గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు మరియు ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు చికెన్ని ఒక ప్లేట్లో తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫైనల్గా నిమ్మకాయని పిండుకోవాలి. ఈ నిమ్మకాయ పిండుకోవడం వల్ల చికెన్ పకోడీ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేటట్టుగా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. మంచిగా కలుపుకున్న చికెన్ మసాలా ముక్కల్ని ఒక బౌల్లో తీసుకొని 1 గంట నుంచి 2 గంటల వరకు మ్యారినేషన్ చేసుకోవాలి. చికెన్ పకోడీకి మ్యారినేషన్ అనేది తప్పకుండా చేయాలి. ఇప్పుడు మనకి బియ్యపిండి అవసరపడుతుంది. బియ్యపిండి మీ ఇంట్లో ఉంటే ఓకే, ఇంట్లో లేకపోతే మిక్సీ పట్టుకోవాలి. మిల్లులో ఆడిచ్చిన పిండి అయితే మెత్తగా ఉంటుంది. అదే మిక్సీలో ఆడిచ్చిన పిండి కొంచెం బరకగా ఉంటుంది కాబట్టి మనం తప్పకుండా జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తీసుకొని వీలైనంత సన్నగా తరుగుకోవాలి. చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న 1 టేబుల్ స్పూన్ బియ్య పిండి, 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చికెన్ పకోడీ టేస్ట్ అంతా మనకి ఎక్కడ తెలుస్తుందంటే మసాలాలన్నీ, డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎంత చక్కగా కలిపితే అంత టేస్ట్గా వస్తుంది. ముక్కలకి మసాలా అనేది బాగా పట్టి. పిండి అనేది మంచిగా కలవకపోతే కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పిండి అనేది గట్టిగా ఉండాలి ముక్కలకి. తరువాత పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని ముక్కలు మునిగేంత వరకు నూనె పోసుకోవాలి. ఇందులో నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది. నూనె అంతా వేడయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, నూనె వేడయ్యాక మాత్రమే చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. వేడవ్వక ముందు వేయడం వలన చికెన్ ముక్కలు అనేది ప్యాన్కి అతకపోయి చికెన్ పకోడీ సరిగ్గా రాదు. మీ చికెన్ పకోడీ క్వాంటిటీ ఎక్కువగా ఉంటే 2 నుంచి 3 భాగాలుగా చేసుకొని నూనెలో వేసుకోవాలి. చికెన్ పకోడీ పీసెస్ 1 సైడ్ కుక్ అయ్యాక ఇంకో వైపు తిప్పుకోవాలి. అప్పుడే చికెన్ పకోడీ 2 వైపులు చక్కగా కాలుతుంది. చికెన్ పకోడీ ఇంకో 2 మినిట్స్లో తీస్తామన్నప్పుడు మనం కరివేపాకుని వేసుకోవాలి. ఈ ఫ్రైడ్ కరివేపాకేనండి చికెన్ పకోడీ టేస్ట్ ఇంకో లెవెల్కి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఈ చికెన్ పకోడీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం చికెన్ పకోడీలో నూనె రాకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన హోమ్ మేడ్ చికెన్ పకోడీ రెడీ అవుతుంది. మనం ఈ చికెన్ పకోడీలో ఫుడ్ కలర్స్ కానీ ఎక్కువ మసాలాలు కానీ వాడలేదు కాబట్టి మనకి ఇది బయట పకోడీలతో పోలిస్తే ఇది హెల్దీగా ఉంటుంది. మీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు నేను చెప్పినట్లు పక్కా కొలతలతో పాటిస్తూ చికెన్ పకోడీ చేసి పెడితే మీ చికెన్ పకోడీ టేస్ట్ని ఎప్పటికీ మర్చిపోలేరు. మా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయడం లేదు. నిజంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంతేనండి, రేపు మరొక రెసిపీతో వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.